హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఆర్ఆర్సి నుండి వెస్టర్న్ రైల్వేకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 23 సెప్టెంబర్ నుండి ఇక్కడ 22 అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 22 ఇక్కడ అక్టోబర్ వరకు అయితే ఇచ్చారు క్లోజింగ్ డేట్ అనేది. సో ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ అని ఇచ్చారన్నమాట. తర్వాత ఇక్కడైతే 15 నుండి 24 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కేటగిరీకి సంబంధించిన ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనకు 20 ఇక్కడ సెప్టెంబర్ 9 వరకు అయితే మనం పాస్ అవుట్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యాట్రికులేట్ అండ్ 10th పాస్ అయ్యి మీరు 10+2 సిస్టమ్ అయితే 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. అండ్ దీంతో పాటు మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ సర్టిఫికేట్, ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో దీనికి మీరు 10th అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఇక్కడైతే ట్రేడ్ సంబంధించిన ట్రేడ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు డెసిషన్ ట్రేడ్స్ తర్వాత ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన ట్రేడ్ అయితే దీంట్లో అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్త అనేది దీంట్లో అయితే చూసుకోండి. ఫీజు అనేది ఇక్కడ 100 రూపీస్ అనేది అండర్ ఏజ్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇక నోటిఫికేషన్ చదివి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఆర్ఆర్సి వెస్టర్న్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్యూఏ న్యూ అప్లికెంట్ ఉన్నాయి కదా, సో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్కి అప్లై చేస్తే దీంట్లో టిక్ మార్క్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ ఎన్వాల్వ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ ఫుల్, సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి మిస్టేక్ లేకుండా. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్, సో మేలా ఫిమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత కమ్యూనిటీ అంటే మీ యొక్క కాస్ట్ ఎస్సీఆ ఎస్సీఆ ఓబీసీఆ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా అయితే ఇయర్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ సైడ్కి మనం ఇక్కడ క్లిక్ చేస్తా అంటే మనకు ఇయర్ అయితే వస్తాయి ఈ విధంగా. ఆ తర్వాత మీ యొక్క మంత్, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా అనేది క్యాల్కులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండ్ క్యాబెట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన హ్యాండ్ క్యాబెట్ టైప్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వార్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఐటీఐ క్వాలిఫికేషన్ ట్రేడ్ సంబంధించిన అప్లై అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డెసిషన్ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క ట్రేడ్ అయితే ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ అయితే తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఐటీఐ పాస్ ఇక్కడ సంబంధించిన ట్రేడ్ అయితే దీంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగానే కేర్ఫుల్గా ఫ్లిప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే చూపెడుతుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఎడిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే దీంట్లో అయితే అగ్రేడ్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకు అనేది ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఇక్కడైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు మొబైల్ వెరిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ వెరిఫై ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ పాస్వర్డ్ అయితే చేంజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట.
సో మీకు సంబంధించిన క్యాపిటల్ లెటర్‌లో నంబర్‌కి గాని, తర్వాత ఆల్ఫాబెట్, తర్వాత మీ యొక్క సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ అనేది, మీకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో తర్వాత రీకన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గొట్ చేసేసి మీరు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్‌లో మీ యొక్క డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన ఇక్కడ డివిజన్ చూసుకొని మీ యొక్క ఇక్కడ ట్రేడ్ చూసి మీరు అప్లై అయితే చేసుకోండి పోస్ట్ వైస్ అనేది. సో ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన ఇక్కడ డివిజన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీ యొక్క 10th సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. మెట్రికులేషన్‌కి సంబంధించింది. సో ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్, సో ఇక్కడైతే ఆంధ్ర అండ్ కేరళ ఉంటుంది. మిగతా మీరు వేరే బోర్డ్ ఉంటే ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ అనేది చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది. సో ఇక్కడ జాగ్రత్తగా సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. సో ఆ తర్వాత మీ యొక్క 10థ్‌కి సంబంధించిన మార్క్స్ షీట్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. రూల్ నంబర్ అయితే కాదు. సో ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. హిందీ, ఇంగ్లీష్ అనేది ఇచ్చేసేయండి. అంటే మీ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ జాగ్రత్త ఇక్కడ దీంట్లో అయితే చేసుకోండి. ఏ సబ్జెక్ట్ ఉంటదో ఆ సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మాక్సిమం మార్క్స్ అంటే ఔట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. తర్వాత అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ దీని మీద యాడ్ చేసేసి మీరు వేరే క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసేయొచ్చు. సో మనకు ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుందన్నమాట. మనకు ఇక్కడ పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా యాడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు 10th అనేది యాడ్ అయితే అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క అడ్రెస్ అనేది ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క ఇంటి అడ్రెస్ అనేది ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ నేమ్ ఈ విధంగా జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది జాగ్రత్తగా మెన్షన్ అయితే చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఐటీఐ సంబంధించింది. సో ఇక్కడ మనకు ట్రేడ్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీరు ఐటీఐ అయితే ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇక్కడ దీంట్లో మెన్షన్ అనేది చేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన ఎన్‌టీసీకి సంబంధించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ. సో ఎక్కడ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క సంబంధించిన అథారిటీ అండ్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే మీ యొక్క సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ మాక్సిమం మార్క్స్. సో మీకు మాక్సిమం మార్క్స్ ఎంత ఉంటదో అంత అనేది ఇక్కడైతే మెన్షన్ జాగ్రత్త చేసేయండి. చేసిన తర్వాత మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్నైతే ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేసేసి ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో ఈ విధంగా చేసేసిన తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా కలెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అన్ని క్లారిటీగా ఇక్కడ మీరు చేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఇక్కడ సో ఇక్కడ ఏమైనా ఎర్రర్ ఉండిపోతే ఈ విధంగా అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క ఫోటో అనేది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసేస్తే మీ యొక్క గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ నుండి అయితే మీ యొక్క ఫోటో అనేది దీంట్లో అయితే చూజ్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అప్లోడ్ అయిపోతుంది. తర్వాత అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడ ఈ విధంగా అయితే అప్లోడ్ అయిపోయిందని చూపెడుతుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మనకు ఫోటో అనేది బ్లర్ అయితే ఉండొద్దు. జాగ్రత్త అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సిగ్నేచర్ అనేది బ్లర్ ఉండకుండా చూడండి. సో చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన 10th సంబంధించిన మార్క్స్ మెమోని అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఎస్ఎస్‌సి సంబంధించిన మార్క్స్ మెమో అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది ఫైల్ అనేది. ఆ తర్వాత ఇక్కడ ఐఎస్ ఇక్కడ సర్టిఫై దట్ అప్లోడెడ్ సర్టిఫికేట్ ఇన్ హిందీ, ఇంగ్లీష్. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు హిందీ, ఇంగ్లీష్‌లో ఉన్నదా అంటున్నారు. సో ఇక్కడ ఏసేయండి. సో మీకు పైన ఉంటుంది కదా! సో ఇంగ్లీష్‌లో ఉన్నదా, హిందీలో ఉన్నదా అనేది సో ఇక్కడ యెస్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో ఇదైతే మీ యొక్క 10th సర్టిఫికేట్ లేదా మార్క్ షీట్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయొచ్చన్నమాట. సో మీ యొక్క 10th మార్క్స్ మెమో అనేది దీంట్లో అయితే అప్లోడ్ అయితే చేసేయొచ్చు. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది. తర్వాత దానిపైన సంబంధించిన ఇక్కడ మ్యాటర్ అనేది ఇంగ్లీష్‌లో ఉన్నదా, హిందీలో ఉన్నదా అంటున్నారు. సో యెస్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడైతే ట్రేడ్ ఐటీఐ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే
మనకు అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత దానిపైన మ్యాటర్ అనేది హిందీ, ఇంగ్లీష్ అనేది ఇక్కడ యెస్ అయితే చేసేయండి. తర్వాత ఎన్‌సీవీటీ లేదా మీకు ఎస్‌సీవీటీ అనేది సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా! సో, అదైతే ఇక్కడైతే అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిపోతది. దానిపైన మ్యాటర్ అనేది ఏ విధంగా ఉన్నదో యెస్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో, నేనైతే ఎస్సీ, ఎస్టీ పైన చేస్తున్నా కాబట్టి నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకుంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చూస్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత దానిపైన మ్యాటర్ హిందీ, ఇంగ్లీష్‌లో ఉంటే యెస్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా అన్ని మీరు క్లారిటీగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో, మీరు 1కి 2 సార్లు అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మీ యొక్క ప్రొఫైల్ అనేది. సో, అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా! దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది చేసేయండి. సో, అంటే ఇక్కడ క్లారిటీ దట్ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని కరెక్ట్‌గా ఉంటే దీంట్లో అయితే టిక్ మార్క్ అనేది చేసేయండి. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే. సో, ఈ విధంగా అయితే మీరు చెక్ బాక్స్‌లో ఈ విధంగా కంటిన్యూ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే జాగ్రత్తగా చూసి మీరు డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ దీంట్లో అయితే చెక్ మార్క్ ఇక్కడ చెక్ బాక్స్‌లో ఇక్కడ టిక్ ఏసేసి ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సబ్మిట్ చేసేయండి. లేకపోతే క్లోజ్ మీద క్లిక్ చేసేసి మీరు బ్యాక్ వెళ్లి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత దీనికి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇక్కడ సబ్మిట్ మీద అయితే అన్ని చెక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో, నేను ఎస్సీ, ఎస్టీ పైన అయితే చేసినా కాబట్టి నాకైతే డైరెక్ట్‌గా నేను సబ్మిట్ అయితే అయిపోతుంది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే మీకు అనేది రూ. 100 ఫీజ్ అనేది ఉంటుంది. సో, మీకు సబ్మిట్ చేసే ముందు మీ యొక్క పేమెంట్ అనేది రూ. 100 చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే థాంక్ యూ యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడైతే మనకు కేసెస్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా అయితే పంపడం అయితే జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే డౌన్‌లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఆర్ఆర్‌సీ వెస్ట్ ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. మీకు ఆన్‌లైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.